పారిశుద్ధ్యం పైన ఏదైతే సంబంధిత అధికారులు అలాగే పాలకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకు సంబంధించి అలాగే కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, డంప్ యార్డ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. చెత్త సేకరణలో కూడా సంబంధిత అధికారులు కొంతవరకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న. వర్షాకాలం వచ్చిందంటే అందుకు సంబంధించినటువంటి ఏదైతే నిల్వ చేసినటువంటి చెత్త అయితే వచ్చేటువంటి దుర్వాసనతో పాటు దానికి నిప్పు పెట్టినప్పుడు వచ్చేటువంటి కాలుష్యం వల్ల ప్రజలు వచ్చేటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఎక్కడా ఒక చోట ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక చెత్తను స్టాక్ చేసేటటువంటి ఒక పాయింట్ను, ఒక డంపింగ్ యార్డ్ అనేటువంటిది అటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి అంటే రైతుల నుంచి కొనుగోలు చేసినా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అటు ప్రజాప్రతినిధులకు ఎంత ఉందో అందులో ఇక్కడ విధులు నిర్వహించేటటువంటి అధికారులకు కూడా అంతే బాధ్యత ఉంది. మరి ఈ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టణ ప్రజలకు అంటువ్యాధులు అనేటువంటివి రాకుండా చూడాల్సినటువంటి, అలాగే కాలుష్యాన్ని వెదజల్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత, ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులు ఖచ్చితంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే పట్టణ ప్రజలకు ఆరోగ్యం రాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా కూడా దీనిపైన ఏదైతే ఈ డంపింగ్ యార్డుకు సంబంధించినటువంటి అలాగే వీధుల్లో చెత్త సేకరించడానికి ఇంకా కొన్ని వాహనాలు ఎక్కువ తీసుకొని వాటిని కూడా ఇందుకు వినియోగించుకొని చెత్త సేకరణలో ప్రజలకు అనారోగ్యం బారిన పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించాలని అటు స్థానికులతో పాటు పట్టణ ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితే ఇక్కడ ఉంది. మరి చూడాలి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజా పాలకులు ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటిది, ప్రజలకు ఆరోగ్యాన్ని తీసుకొస్తారా లేకపోతే అనారోగ్యాన్ని అంటగడతారా, లేకపోతే ప్రజలు ఇచ్చేటువంటి వినతులు చెత్తబుట్టలకు దాఖలయ్యేటువంటి విధంగా వ్యవహరిస్తారా, ప్రజలు ఇచ్చేసేటువంటి మొర ఆలకిస్తారా అనేటువంటిది మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల మున్సిపాలిటీ చాలా చక్కగా నీట్గా ఉంది. ఈ శ్రమ చేసే కార్మికులు ఉదయమే 5 గంటలకు వస్తారు. వచ్చి చాలా పని చేసి వాళ్ళకు పండగ వారణ అనేది లేకుండా చాలా గొప్పగా పనులు చేస్తూ ఉంటారు. అలాగే డ్రైనేజీలు కూడా వాళ్ళు సొంతంగా పరిశీలన చేసి దానికి కావాల్సినవి ఎక్కడే కానీ ఎటువంటి అంతరాయం కాకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ శ్రమకు తగ్గ వేతనం కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎక్కువ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పర్మనెంట్ చేయాలా, వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ పిల్లలు చదువులకు పోయి వాళ్ళు ఈ పని నుంచి విముక్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మున్సిపాలిటీ చెత్త విషయంలో బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చెప్పాలంటే మన రాష్ట్రంలో ఇంత నీట్గా నేను చాలా ప్లేసులు చూసాను కానీ ఇంత బాగా ఎక్కడ చేయడం లేదు. డ్రైనేజ్ కూడా బాగా చేస్తున్నారు. కానీ రింగ్ రోడ్లలో ఉండే మధ్యలో చెట్లు ఉంటాయి కదా డివైడర్స్లో, ఆ చెట్లు చెట్లు పెరిగి బయటకు వస్తున్నాయి. అవి ప్యాసింజర్లకు 2 వీలర్స్లో వాళ్ళకి కళ్ళకు తగిలితే ఎంత ప్రమాదం అది మున్సిపాలిటీ వాళ్ళకి నేను కూడా అప్పుడప్పుడు కమిషనర్ కూడా ఫోన్ చేస్తూ ఉంటాను. నేను అది మరోసారి మీ దృష్టిలో కూడా చెప్తున్నాను. ఇది మీరు కూడా మీ ద్వారా కూడా ఇంటిమేట్ చేసి అవి లేకుండా చేయాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో ఆగిపోయిన వర్కులన్నీ కంప్లీట్ చేయాలని నా విన్నపము. ఇప్పుడు అది పాడుపడిపోయినాయి. ఇప్పుడు కొత్త పరిశ్రమలు అయితేనేమి, నీళ్ళ ట్యాంకులు అయితేనేమి, అవి ఎప్పుడు పూర్తి అయ్యి అట్లా ఆగిపోతే ఎట్లా అయ్యి అదంతా గవర్నమెంట్ ఆస్తే కదా. ఇదే ఈ గవర్నమెంట్లో అయినా గవర్నమెంట్ ఆస్తే, ఆ గవర్నమెంట్ ఆస్తే ఇది ప్రిస్టేజ్ తీసుకుంటున్నారో ఏమో తెలియలేదు. మేము టీడీపీ వాళ్ళం ఎందుకు చేయాలా, వైసీపీ వాళ్ళని, అది ఆ ఫీలింగే రాకూడదు అసలు పరిపాలకులకు. గురికి కంప్లీట్ కావాలంటే అన్నీ ఒకే గవర్నమెంట్ కంప్లీట్ కావు కదా, కొన్ని ఇన్కంప్లీట్ ఉంటాయి. అప్పుడు కంప్లీట్ చేయాలంటుంది. డ్రైనేజ్ కూడా చాలా బాగుంది. చెత్త
వినియోగించే కొద్దీ సంపదగా తయారయ్యేటువంటి పరిస్థితి. అదే చెత్తను దుర్వినియోగం చేస్తే ప్రజలకు కాలుష్యంతో పాటు రోగాలను కూడా అంటగట్టేటటువంటి పరిస్థితి. అయితే కడప జిల్లాలో కడప కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీలలో కూడా డంపింగ్ యార్డ్ల నిర్వహణలో చెత్తను సక్రమంగా వినియోగించేటటువంటి నేపథ్యంలో దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే కాలుష్యాన్ని వెదజల్లేటువంటి విధంగా చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉండేటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ అంటే అనధికారికంగా ఉండేటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికైతే. ఈ డంపింగ్ యార్డు ఇది ఎర్రగుంట్ల నగర పంచాయతీకి సంబంధించినటువంటి డంపింగ్ యార్డు. ఈ డంపింగ్ యార్డ్ అనేటువంటిది అనధికారికంగా ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దాదాపు 2012లో ఎర్రగుంట్ల నగర పంచాయతీగా మారిన తర్వాత గ్రేడ్ కూడా మారింది ప్రస్తుతానికి. అయితే అప్పట్లో ఈ డంపింగ్ యార్డ్కి సమస్య అనేటువంటిది ప్రజలను వెంటాడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఒక సిమెంట్ కర్మాగారానికి సంబంధించినటువంటి స్థలంలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఆ చెత్తకు మనము ఏదైతే అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనము స్క్రీన్ మీద చూడొచ్చు. చెత్త పట్టణంలో తీసుకొచ్చేటటువంటి టన్నుల కొద్దీ వచ్చేటువంటి చెత్తను తీసుకొచ్చి అనధికారికంగా ఉండేటువంటి ప్రదేశంలో వేసి దానికి సంబంధించినటువంటి వాటికి నిప్పు పెట్టినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి పొగను మనము ఎక్కడైతే స్క్రీన్ మీద చూడొచ్చు. మరి ఈ చెత్తకు వచ్చేటువంటి ఈ పొగ నుంచి వచ్చేటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఈ కాలుష్యం వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. చెత్త అంతా రోడ్లపైకి కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఇదే డంపింగ్ యార్డుకు అనధికారికంగా ఉండేటువంటి డంప్ యార్డుకు నియర్లోనే ఒక జాతీయ రహదారి అనేటువంటిది కడప తాడిపత్రి జాతీయ రహదారి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనదారులు ఈ పొగకు ఏదైతే ఈ పొగకు పొల్యూషన్ వచ్చేటువంటి కాలుష్యానికి పొగ కాలుష్యానికి రోగాలు వచ్చేటువంటి పరిస్థితి అటు ఉంచితే ప్రమాదాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. సంబంధిత మున్సిపల్ అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, దాదాపు 12 సంవత్సరాలు